హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లలిత. ఈరోజు నేను అర్త్ సినిమా గురించి మాట్లాడతాను. 1982లో దర్శకుడు మహేష్ భట్ తీసిన అర్త్ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. పెళ్లిలో ఉందనుకునే భద్రత గురించి, భార్యాభర్తలిద్దరి మధ్యకు మూడో వ్యక్తి వస్తే ఏర్పడే సునామీ లాంటి మానసిక ఆందోళన గురించి, అన్నిటినీ మించి ఆ సునామీని కష్టపడి దాటిన ఒక స్త్రీ తన జీవితానికి ఇచ్చుకునే కొత్త అర్థం గురించి చర్చిస్తుంది అర్త్. మనిషి భద్రతకు, గుర్తింపుకు పూచీపడిన వ్యవస్థలాగా కనిపించటం పెళ్లికి ఉండే ఆకర్షణ. కెరీర్, ఆదాయం, దానితో పాటే వ్యక్తి స్వేచ్ఛ పెరిగిపోతున్న కొద్దీ పెళ్ళంటే మునుపున్న ఆకర్షణ కొంతవరకు తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది. వివాహ బంధాలు సడలుతున్నాయి. కానీ ఇప్పటికీ చాలామంది ఆడవాళ్లకు పెళ్ళి అంటే జన్మంతటికి ఉండే బంధము, జీవితానికి అదే అర్థం. పూజ అనే గృహిణి ఇందర్ మల్హోత్రా భార్య. అతను సినిమా ఫీల్డ్లో ఉంటాడు. 7 ఏళ్లుగా సంసారం చేస్తూ భర్త తప్ప తన వాళ్ళంటూ ఎవరూ లేని పూజకి సొంతిల్లు ఒక కళ. ఒకరోజు అనుకోకుండా భర్త తన చేతిలో కొత్తింటి తాళాలు పెట్టి ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. ఆ ఇల్లు ఆమె పేరు మీద కొన్నట్టుగా చెప్తాడు. ఆమె చేతిలో కొంత సొమ్ము కూడా పెడతాడు. భర్త ఇచ్చిన డబ్బులతో డ్రీమ్ హౌస్ కోసం సామాన్లు కొని వాటిని సర్దుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది పూజ. అంతలోనే ఇందర్ తను కవితా సన్యాల్ అనే నటితో ప్రేమలో ఉన్నాననే వార్తను చల్లగా చెప్తాడు భార్యకి. భర్తే సర్వస్వం అనుకునే ఎవరికైనా ఇలాంటి వార్త ఆటం బాంబే కదా. దీని మీద చిన్నపాటి యుద్ధమే చేస్తుంది పూజ. ఆమె నిలదీస్తున్న కొద్దీ తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు ఇందర్. పూజకు తన కొత్తిల్లు ఈ రెండే మిగులుతాయి. అశాంతితో బాధపడుతున్న పూజ ఒకరోజు ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ కవిత, ఇందర్ జంటగా కనిపిస్తారు. వాళ్ళని చూసి తట్టుకోలేకపోతుంది పూజ. బాగా తాగి ఆ మైకంలో కవితను తిట్టి ఆక్రోశాన్ని తీర్చుకుంటుంది. ఆ తర్వాత ఇందర్ కోపంతో పూజతో వాదన వేసుకుంటాడు. భార్య పేరు మీదున్న కొత్తిల్లు కవితే తనకు కానుకగా ఇచ్చిందన్న నిజాన్ని పూజకి చెప్తాడు. ఆ క్షణాన్నే పూజ ఆ ఇల్లు వదిలి తన మానాన తాను బతకాలన్న నిశ్చయానికి వచ్చేస్తుంది. అంతవరకు భద్రమైన గృహిణి జీవితాన్ని సుఖంగా గడుపుతున్న పూజకు పెళ్ళనే నేల కాలి కింది నుంచి కదిలిపోయినట్టుగా అవుతుంది. ఆ ఇల్లు వదిలేసి కష్టం మీద ఒక చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. మనసుకు తగిలిన దెబ్బకు తన వ్యక్తిత్వాన్నే మందుగా పూసుకుని ఒంటరి ప్రయాణం మొదలు పెడుతుంది. పూజా వ్యక్తిత్వానికి సంబంధించినంత వరకు ఇది కథ. ఇక ఇందర్ ప్రియురాలు కవిత. ఈమెది చాలా బలహీనమైన మనసు. ఆమెకు తల్లి ఉంటుంది. తండ్రి చనిపోయాక ఒక రకమైన అభద్రతలో, మానసిక వ్యాధికి గురయ్యి న్యూరాసిస్లో బతుకుతూ ఉంటుంది కవిత. ఇందర్ మల్హోత్రాలో బలమైన ఆధారం కోసం వెతుక్కుంటుంది ఆమె. పూజా విషయంలో తనకు నేరభావన లేకుండా ఉండటం కోసం ఆమెకో ఇల్లు సమకూర్చి ఇందర్ను తన ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుంది అనుకుంటుంది. కానీ తనిచ్చిన ఇంటిని తిరస్కరించి తనను గిల్టీగానే బతకమని చెప్పి వెళ్ళిపోయిన పూజ ఆత్మగౌరవం కవితను మరింత భయంలోకి, అభద్రతలోకి నెడుతుంది. ఇందర్ బయటికి వెళ్ళినప్పుడల్లా పూజా దగ్గరకు వెళ్ళాడేమోనని అనుమానిస్తుంది. అంతకుముందు పూజా జీవితంలోకి ప్రవేశించిన అభద్రత ఇప్పుడు కవితను చుట్టేస్తుంది. మరోవైపు పూజ నెమ్మదిగా నిలదొక్కుంటుంది. హాస్టల్లో ఒంటరి జీవితానికి అలవాటు పడుతుంది. ఈ ప్రయాణంలో తనకు రాజ్ అనే మంచి స్నేహితుడు దొరుకుతాడు. రాజ్గా రాజ్ కిరణ్ యాక్ట్ చేశాడు. కవిత బలవంతంతో ఇందర్ విడాకుల పత్రం తీసుకొచ్చి పూజను సంతకం చేయమని అడుగుతాడు. తను కవితను పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఒక్క సంతకంతో రద్దయిపోయే పవిత్ర బంధాన్ని నీతో కోరుకుంటోంది కవిత పాపం అని విరక్తిగా చెప్పి సంతకం చేసేస్తుంది పూజ. పెళ్ళి, వివాహేతర సంబంధం ఈ ముగ్గురిని 3 రకాలుగా వేధిస్తాయి. ఇందర్ తను జీవితంలోకి కావాలని తెచ్చిపెట్టుకున్న న్యూరాటిక్ ప్రియురాలు, మరోపక్క నాలో ఏం లోపం ఉందని ఈ పని చేశావని నిలదీసే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య. వీళ్ళిద్దరి మధ్య ఉక్కిరిబిక్కిరయ్యి ఏ బంధాన్ని సరిగ్గా నిభాయించలేకపోతాడు. తాగుబోతయ్యి చివరకు ఎవరికీ కాకుండా మిగిలిపోతాడు. అర్త్లో చాలా స్పష్టంగా తోచేవి 3 విషయాలు. అవి: 1 పెళ్లిలో ఉన్న బోలుతనం, 2 నమ్మకం అపనమ్మకాల మధ్య ఊగిసలాట, 3 సడలిపోతున్న బంధాన్ని చూసి వాళ్లకు ఏర్పడే భయం. వివాహేతర సంబంధంలో ఉన్న ఇందర్, కవితలు వీటన్నిటినీ పూజా కంటే ఎక్కువగా అనుభవిస్తారు. పూజాకి సహజంగానే హక్కులున్న భార్యగా సమాజం సానుభూతి దొరుకుతుంది. సమాజం తనకు అండగా కూడా ఉంటుంది. తప్పు చేసిన భర్తగా ఇందర్
భార్యాభర్తల మధ్యలోకి చొరబడ్డ మూడో మనిషిగా కవిత చాలా ఎక్కువగా నేరభావనకు గురవుతారు. పరిస్థితిని ఎదుర్కొని ఒక్కతే నిలబడాల్సిన పరిస్థితిలో పూజ ఉంటుంది. కానీ చివరకు తన భయాన్ని జయించగలుగుతుంది. మరో మెట్టు పైకెక్కి కవితను కూడా దగ్గరికి తీసుకుని ఆమె భయాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా దిక్కులేని ఒక చిన్న పిల్లకు ఆసరాగా కూడా నిలబడుతుంది. ఇలా పెళ్లి నుంచి బయటపడ్డాక ప్రపంచాన్ని చూస్తూ అనుభవాల నుంచి ఆల్దిద్దుకుంటూ ముందుకు సాగి ఒక నిండైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటుంది పూజ. పూర్తిగా ఈ ఇద్దరు స్త్రీల పక్షానే కథను నడుపుతాడు దర్శకుడు. భర్తను అతిగా నమ్ముకున్న భద్ర జీవితంలోంచి బయటకు వచ్చి కష్టమైనా నష్టమైనా తన జీవితానికి తనే పూచీపడి జీవించి ఒక చిన్న పిల్ల పెంపకంలో తనలోని మాతృత్వ వాంఛను కూడా తీర్చుకుంటుంది పూజ. పేరు చివర మల్హోత్రా అనే ట్యాగ్ కూడా విడాకులతో పోయాక పూజ అనే స్వతంత్ర వ్యక్తిగా తనకు తానే మిగులుతుంది. ఇంత ఎదుగుదలను సాధించిన తర్వాత చివరకు తనతో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టం చూపించిన రాజ్ను పెళ్లి చేసుకోవడానికి సందేహిస్తుంది. మళ్ళీ నీ మీద ఆధారపడడం మొదలు పెడితే అది నన్ను బలహీనురాలిని చేస్తుంది అంటూ తిరస్కరిస్తుంది. పెళ్లి విఫలం అయిన వాళ్ళు తొందరగా రెండోసారి వివాహ బంధంలోకి రావటానికి జంకుతారు నిజమే. కానీ తనకు ఆపదలో అన్ని విధాలుగా చేయూతుగా నిలబడి తననెంతో గౌరవంగా చూసిన మిత్రుడు రాజ్. అతను చేసిన ప్రేమ ప్రతిపాదనను పూజ తిరస్కరించడం అంత సహజంగా అనిపించదు, సినిమాటిక్గా ఉంటుంది. లేదా మహేష్ భట్ చేసిన ఫెమినిస్ట్ స్టేట్మెంట్ అనుకోవాలేమో. కవిత సంగతికొస్తే ఈమె ఇందర్తో సంబంధం పెట్టుకుని తన న్యూరాసిస్ను తగ్గించుకోవాలని అనుకుంటుంది. కానీ తానే చిక్కుల్లో ఉన్న ఇందర్ ఆమెకు సరైన ఆసరాగా ఉండలేకపోతాడు. పూజ తన నలుగురిలోనూ రండి రఖేల్ అని తిట్టడం కవిత అభద్రతను భయాన్ని మరింత పెంచుతుంది. ఇందర్ తన దగ్గరే ఉన్నా అతన్ని నమ్మలేకపోతుంది. చివరకు మానసిక రోగిగా తయారవుతుంది. తనకు ఇందర్కు మధ్యలో తన మంచం మీదే పూజ కూడా ఉందన్న భ్రమలకు లోనవుతుంది. చివరకు పూజ స్వయంగా వచ్చి తన మాటలతో కవితను చల్లబరుస్తుంది. అప్పుడు కవిత స్పృహలోకి వస్తుంది. తనతో పెళ్లికి సిద్ధంగా ఉన్న ఇందర్ను తిరస్కరిస్తుంది. వివాహేతర బంధం అనే దయ్యం తనను వదిలిపోయినట్టుగా ఉంటుంది కవిత ప్రవర్తన. ఇద్దరాడవాళ్లు స్వతంత్రంగా మగసాయం లేకుండా నిలబడ్డంతో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాలో మూడవ స్త్రీ పాత్ర కూడా ఉంటుంది. ఆమె పూజ దగ్గర పనిచేసే పని మనిషి. భర్త తాగి వచ్చి ఆమె సంపాదన లాక్కుపోతూ ఉంటాడు. తనకున్న ఒకే ఒక్క ఆడపిల్లకు మంచి చదువులు చెప్పించాలని ఆమె కోరిక. పిల్లను స్కూల్లో చేర్చడం కోసం దాచిన డబ్బులు కూడా భర్త ఎత్తుకుపోతాడు. దానితో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. భర్తను హతమార్చి జైలుకు వెళ్ళిపోతుంది. ఇదే ఆమెకు ఆ భర్త నుంచి విముక్తి. తండ్రి చనిపోయి తల్లి జైలుకు వెళ్ళి అనాథగా మిగిలిన ఆ పిల్లకు పూజ తల్లై నిలుస్తుంది. అర్త్ అప్పట్లో చాలా విజయవంతంగా నడిచిన సినిమా. దీనికి కారణం నిండైన రక్తమాంసాలతో రూపొందించిన పాత్రలు. పెళ్లితో ఆడవాళ్లకు దొరికే భద్రత ఎలా ఉంటుందో చూపిస్తుంది ఈ సినిమా. భర్త వదిలేసిన పూజను అందరూ సానుభూతితో చూస్తారు. అలాగే పెళ్లిలోనే అభద్రత కూడా ఉంటుంది. పూజ తన భర్తను విపరీతంగా ప్రాధేయపడుతుంది. తన భర్తను వదిలేయమని కవితను వేడుకుంటుంది. పెళ్లి బంధంలో ఉండే అభద్రతనంతా పూజ పాత్ర చిత్రీకరణలో చాలా చక్కగా వ్యక్తీకరించారు. ఇతరుల కాపురంలోకి చొరబడ్డ స్త్రీ హీనమైన సామాజిక స్థాయికి ఎలా నెట్టివేయబడుతుందో చూపించడానికి ఒక చిన్న డైలాగ్ చాలు. కవితను పూజ నువ్వు ఉంపుడు గత్తెవి అని తిడుతుంది. భార్య హోదాలో ఉన్న పూజకు సమాజం ఇచ్చిన ఆయుధమే ఈ తిట్టు. ఇవన్నీ చాలా సహజంగా విపరీతమైన టెన్షన్తో కథను నడిపిస్తాయి. కథకు తగ్గ సీరియస్ మూడ్, ఈ సీరియస్నెస్ అంతటికీ రిలీఫ్ అన్నట్టుగా రాజ్ మెత్తగా పాడిన గజల్స్. గాయకుడు జగ్జీత్ సింగ్ పాడిన ఈ గజల్స్ చాలా హిట్ సాంగ్స్ అయ్యాయి అప్పట్లో. तुम इतना जो मुस्कुरा रही हो क्या गम है जिसको छुपा रही हो तुम इतना जो ముస్కురా రహీ హో. ఇంతగా చిరునవ్వులు చిందిస్తున్నావంటే ఏ బాధను దాచుకుంటున్నావు అని చాలా చక్కటి పాట. పూజా మల్హోత్రా నెమ్మదిగా పూజాగా మార్పు చెందిన క్రమాన్ని షబానా ఆజ్మీ అపూర్వంగా ఆవిష్కరించింది. కవితగా బలహీనత భయాలను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది స్మితా పాటిల్ నటన. పని మనిషిగా రోహిణి హట్టంగడి, రాజ్గా రాజ్ కిరణ్ చక్కగా నటించడంతో అర్థ్ అనే సినిమా పూర్తిగా అర్థవంతమైన సినిమా అయింది. తప్పుకు తగిన శాస్తి అనుభవించాలని అన్నట్టుగా ఇందర్ను ఒంటరిగా నిలబెట్టారు ఈ సినిమాలో.
సమాజంలో ఇలాంటి మగవాళ్ళంటే కొంత హీనభావం ఉండొచ్చు, కానీ వివాహేతర సంబంధం ఉన్నా రెండో పెళ్లి చేసుకున్నా కూడా నిజానికి మగవాళ్ళు అన్ని విధాలా ఇలా నష్టపోయినట్టుగా ఉండదు జీవితం. ఈ సినిమా మహేష్ భట్ జీవిత కథ అంటారు. కొంతవరకు సంఘటనలు అతని జీవితంలో జరిగినట్టుగా ఉన్నవే కావచ్చు, కానీ అతను చెప్పాలనుకున్నది ముఖ్యంగా ఏమిటంటే, వివాహేతర సంబంధంలో ఉన్న భర్త తనకు డబ్బు ఇల్లు అన్నీ ఇచ్చినా తిరస్కరించి ఆత్మగౌరవంతో తనదైన జీవితానికి ఒక అర్థాన్ని వెతుక్కున్న మహిళ కథే. వివాహేతర సంబంధం వల్ల భార్య, భర్త, ప్రియురాలు వీళ్ళ సంబంధాల్లో అన్నిటికంటే ముఖ్యంగా అభద్రత, అనుమానం ఎలా చెలరేగి ఆటలాడతాయో సునిశితంగా పరిశీలిస్తుంది అర్త్. స్త్రీ పురుష సంబంధాల్లోని ఎటర్నల్ ట్రయాంగిల్ను సాహిత్యంలో, సినిమాలో గొప్ప రచయితలు, గొప్ప దర్శకులు ఎన్నో యాంగిల్స్లో చూపించారు. మనస్తత్వ పరిశీలనకు చాలా అవకాశం ఇచ్చే టాపిక్ ఇది. ఇంత సీరియస్ సబ్జెక్ట్ను కమర్షియల్ సినిమాగా తీయటంలో పూర్తిగా సఫలమయ్యాడు మహేష్ భట్.